హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఆ కాలంలో ఎముకలు వీక్గా ఉన్న ఎముకలు బాగా బలం పెంచుకోవడానికి ఒక ప్రయోగం అయితే చేసేవారు. ఆ ప్రయోగం ఏంటో ఈరోజు మీకైతే వివరించబోతున్నాను. ఈ ఆకులు అనేసి చాలామందికి తెలిసే ఉంటుందండి. ఈ అడవి దొండ ఆకు. ఈ అడవి దొండ ఆకుని రెండు విధాలుగా ఉపయోగిస్తారు. ఒకటేమో మనం ఏదైతే ఈ ఎముకలకి, అదేవిధంగా ఎముకలు గట్టిగా ఉండడానికి, ఎముకలు ఒకవేళ పొరపాటున విరిగిపోయిన, ఫ్రాక్చర్ అయిన వాటిని అతికించడానికి దీని పసరు అనేది యూజ్ చేస్తూ ఉంటారండి. దీంతోపాటు ఇంకొక కొన్ని వస్తువులు కలిపి దానికైతే అతికియడానికి ప్రక్రియ అనేది చేస్తూ ఉంటారు. రెండోదేమో దీన్ని ఏదైతే మన దొండాకు పసరు ఉంటుందో దీన్ని ఏదన్నా అతిగా సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య పోవడానికి అంటే లోపల రూపంలో మనం అంటే తినడానికి ఉపయోగించేవారు అన్నమాట. తినే రూపంలో దీన్ని ఎవరు పడితే వాళ్ళు చెప్పకూడదు. ఎందుకంటే దీన్ని ఏదైతే అడవి దొండ ఆకుల గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తులు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఇది ఏ మోతాదులో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి అనేసి పూర్తిగా తెలిసిన వ్యక్తులు అయితే మాత్రమే చెప్తే మనం ఏదైనా సరే లోపల నుంచి ట్రీట్మెంట్ ఏదైనా జరిగే అవకాశాలు ఏదైనా ఉంటా అనుకుంటే మాత్రం మనం దీన్ని తీసుకోవాలి. ఈ అడవి దొండ ఆకు చాలా విషపూరితమైన కలిగిన ఔషధ గుణం ఇది. లోపల నుంచి తీసుకుంటే కొన్ని ప్రమాదాలు జరగవచ్చు. ఆ ప్రమాదాలు ఏంటంటే విరేచనాలు అవ్వడం, వాంతి కలగడం, ఓకేనా, ఇంకా రకరకాల కడుపులో తిప్పడాలు అన్ని రకరకాలుగా అయితే రావడం స్టార్ట్ అవుతుంది. దీన్ని తెలిసిన వైద్యుడు మాత్రమే దీన్ని చెప్తేనే తీసుకోవాలి. ఇక పైనుంచి అయితే మాత్రం ఎవరు చెప్పినా సరే ఒకే రకంగా ఉంటుంది కాబట్టి సో దీన్ని అయితే మనం యూజ్ చేయవచ్చు పైనుంచి, ఓకేనా. ఈరోజు నేను చెప్పబోయేది కూడా ఎముకలు మనం బలంగా ఉంచుకోవడానికి, అదేవిధంగా ఎముకల్లో కొంచెం బలం పెరగడానికి ఎలా అనేసి నేను చెప్పబోతున్నాను. అది పై మట్టిగే పైనుంచి మనం అప్లై ఎలా చేయాలనేసి చెప్తాం. ఇదే కాకుండా దీంతోపాటు ఇంకొక వస్తువు అనేది ఉంటుంది. ఇంకొక పరికరంతో మనం దీన్నైతే మనం ఏదైతే మన పూర్వీకులు చెప్పింది అది మనం తెలుసుకోవచ్చు, ఓకేనా. నేను లోపల నుంచి అయితే నేను అసలు చెప్పను, నాకు ఆ విషయాలు కూడా తెలియవు. ఒకవేళ పొరపాటున నేను లోపల నుంచి యూజ్ చేసుకోమని చెప్తే అది పొరపాటు జరగవచ్చు. అందుకని మీరు ఎవరైనా సరే ఇది మాత్రం లోపల నుంచి ట్రీట్మెంట్ మాత్రం అసలు తీసుకోకండి, బయట నుంచి మాత్రం తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు మీరు ఎవరైనా సరే మీ బలంగా అంటే సో ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా నడుము నొప్పితో, మోకాల నొప్పితో, లోపల గుజ్జు అరిగిపోయి మీరు కనుక బాధపడినట్లయితే ఈరోజు నేను చెప్పబోయేది మీకు కొంచెమైనా ఉపయోగపడుతుందండి. ఇంకొకటినండి, ఇది బయట నుంచి ఉపయోగిస్తే నిజంగా ఎముకల్లో బలం, ఎముకల అరుగుదలకి నిజంగా ఉపయోగపడుతుందా అనుకుంటే నిజంగా ఏదైతే మనం తినే ఆహారం ద్వారా మనం ఏదైతే తింటామో కల్తీ ఆహారాలు దాని ద్వారా మన శరీరంలో చేరి, ఆ కల్తీ ఆహారం మన శరీరంలో చేరి, ఆ చేరిన ఆహారం మన ఎముకల్లో చేరి దాన్ని వీక్నెస్గా ఎలా అయితే మారుస్తుందో దాన్ని అయితే మనం బయటికి రప్పియవచ్చు. ఎలా అంటే చెమట రూపం. ఇప్పుడు ఇక్కడ ఎముక ఉందనుకోండి, ఈ ఎముకల్లో లోపల నీరుతో నిండిపోయింది, అంటే విష పదార్థంతో కూడిన ఆహారం ఏదైతే మనం తింటామో ఆ ఆహారంతో నిండిన నీరు అనేసి ఉంటుంది. ఆ నీరు ఏం చేస్తూ ఉంటుందంటే మన ఎముకల్ని కుళ్ళబొడుస్తూ ఉంటాయండి, అంటే తినేస్తూ ఉంటాయి, ఓకేనా. మరి అటువంటి నీరుని మనం బయటికి తీసేయాలి. బయటికి తీసేయాలంటే అడవి దొండ ఆకు ద్వారానే మనం బయటికి తీయగలుగుతాం, ఓకే. సో ఇవి మీకు నేను చెప్పేది పూర్వకాలంలో ఏ పద్ధతి అనేసి ఇప్పుడు చెప్తాను చూడండి. కొన్ని ఏదైతే మన అడవి దొండ ఆకు తీసుకునేవారంట, నెరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఒక మోతాదులో తీసుకునేవారు. శుభ్రంగా కడుక్కొని బాగా పిసికినట్లయితే ఆ పసరు అనేది, అడవి దొండ ఆకుల పసరు అనేది బయటికి వస్తుంది. ఆ వచ్చిన పసరులో కొంచెం ఆమోదపు నూనె, సో చాలా మందికి తెలిసే ఉంటుందండి. ఆమోదం చెట్టు ఎలా ఉంటుంది, ఆమోదం నూనె అనేసి ఇప్పుడు కూడా అమ్ముతూనే ఉంటారండి, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ కాలంలో అయితే ఆమోదం నూనె అనేసి చాలా బెస్ట్ ఫేమస్ అన్నమాట, ఓకేనా. నువ్వుల నూనె, ఆమోదం ఈ రెండు మాత్రమే ఆ కాలంలో బాగా పవర్ఫుల్. ఇప్పుడు కనుక కొన్ని ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో సో ఇప్పుడు ఎలాగనో అప్పుడు ఏదైతే ఆమోదం నూనె, నువ్వుల నూనె ఇవి చాలా ఫేమస్ అన్నమాట, ఓకేనా. సో ఎక్కువగా ఆయుర్వేదంలో వాడేవి ఏదైనా ఉందా అనుకుంటే ఆమోదం నూనె, నువ్వుల నూనె ఇవి మాత్రమే చాలా ఎక్కువగా. ఇప్పటికైనా చాలామంది ఆయుర్వేద పరంగా ఎవరైనా చెప్పినా కూడా ఇవే సజెషన్ ఇస్తారు ముందుగా. ఈ దొండాకు పసరు ఒక 50 గ్రాములు ఉంటే ఆముదపు నూనె ఒక 25 గ్రాములు తీసుకునేవారు, అంటే సగభాగం తీసుకునేవారు అన్నమాట, ఓకేనా. సో అలా తీసుకొని ఆ రెండింటిని బాగా మిక్స్ చేసి ఎవరికైతే ఎముకల వల్ల జాయింట్ పెయిన్ కానివ్వండి లేదా ఏదన్నా
బరువు మోయడానికి కొంచెం సహకరించకపోయినా అటువంటి వారికి తయారు చేసిన పసర్ని ఒళ్ళు మొత్తం అప్లై చేసేవారు, రుద్దేవారంట. సో బాగా ఏదైతే మనం మసాజ్ చేస్తామో ఆ రకంగా బాగా రుద్ది ఒక గంటన్నర దాకా అలాగనే ఆ రుద్దిన పసరుతో అలాగనే మనిషిని ఉంచి తర్వాత స్నానం చేసుకోమని చెప్పేవారు. అలా ప్రతిరోజు చేసేవారంట. దాదాపు ఒక 41 రోజుల దాకా అలా చేసేవారంట. అలా చేస్తే మన శరీరంలో మన ఎముకల్ని వీక్నెస్గా కావడానికి, అదేవిధంగా ఎముకలు కొంచెం బలంగా ఉండకపోవడానికి ఏదైతే లోపల నీరు అనేది ఉంటుందో ఆ నీరు అనేసి బయటికి లాగేస్తుంది. ఈ బొండాకు పసరు, ఆముదపు నూనె రెండు కలిసి లోపల ఉన్న నీరుని చెమట రూపంలో బయటికి తీసేస్తుంది. అలా తీయడం ద్వారా మన ఎముకలకి మంచి ఆహారం ఏదైతే మనం తీసుకుంటామో అది డైరెక్ట్గా బలం రూపంలో చేరుతుంది. అదేవిధంగా మన ఏదైతే ఎముకలు కుళ్ళిపోవడానికి సిద్ధంగా ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రికవరీ చేస్తుందంట అప్పటి కాలంలో ఈ పద్ధతి. చెడు నీరు ఏదైతే ఉంటుందో ఆ నీరు ఎక్కువగా చేరడం వల్ల ఎముకలన్నీ జల్లెడ లెక్క వీక్గా అయిపోతాయి, బలంగా అయితే ఉండవు. ఒకవేళ చాలా రోజులు ఎక్కువగా నడిచినా, చాలా రోజులు ఎక్కువ హెవీ పని చేసినా ఆ అరుగుదల అనేది వెంటనే వస్తుంది. ఆ కాలంలో ఏమో బాగా పని చేసినప్పుడు అరుగుదల వచ్చేది. ఈ కాలంలో బాగా తిని కల్తీ ఆహారాలతోనే అరుగుదల అనేసి తీసుకురావడం జరిగింది. సో ఆ కాలంలో అయితే ఏదైతే ఈ దొండాకు పసరు, ఆముదం నూనెను కలిపి శరీరానికి అప్లై చేసుకొని ఒక గంటన్నర దాకా అలాగనే ఉంచి తర్వాత స్నానం చేసుకునేవారు. 41 రోజులు అలా చేసినట్లయితే మన ఏదైతే శరీరంలో ఎముకలకి బలము, అదేవిధంగా కొంచెం గట్టితనం అనేది వస్తుందనేసి పూర్వకాలం ఈ ప్రక్రియని చేసేవారంట. ఇప్పటికీ ఆ ప్రక్రియ అనేది నడుస్తుంది. కొన్ని చోట్ల అయితే మాత్రమే ఈ రకంగా తెలిసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే పూర్వకాలం కొంచెం ఈ పద్ధతిలో చేసుకునేవారంట. ఓకేనా? సో దీని గురించి మీకు ఏమైనా అవగాహన ఉంటే లేదా ఏదైనా మంచి ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన మిత్రులు ఇంకా తెలుసుకుంటారు. ఓకేనా? ఇప్పటిదాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు చూసి కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చి హెల్ప్ అనే ఆప్షన్ తప్పండి. నెక్స్ట్ ఇంకొక మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరికీ బాయ్.